నమస్కారం అండి. కుంభరాశి వారికి 4 రోజులు కూడా మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజులైతే కావు. మీరు చాలా కాలంగా మోస్తున్న ఒక కనిపించని భారం ఇప్పుడు నెమ్మదిగా దిగిపోవడం ప్రారంభమవుతుంది. కానీ ఆ మార్పు బయటకు కాదండి, ముందుగా మీ మనసులో మొదలవుతుంది. చాలామంది మీ గురించి ఒక విషయం గమనించలేదు. మీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, నవ్వుతూ మాట్లాడతారు, అందరినీ ప్రోత్సహిస్తారు. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మీ మనసు వేరే కథ చెబుతుంది. నేను ఎంత కష్టపడినా ఎందుకు చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వస్తుంది అనే ప్రశ్న మిమ్మల్ని ఎన్నోసార్లు వేధించింది. ఆ ప్రశ్నకు ఇప్పుడు కాలమే సమాధానం చెప్పబోతుందండి. గత ఏడాది నుంచి కూడా మీరు ఎదుర్కొన్న కష్టాలు కేవలం డబ్బు సమస్యలు మాత్రమే కాదు, మీ నమ్మకాన్ని పరీక్షించిన సంఘటనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకరిని నమ్మితే వారు దూరం అయ్యారు. ఒక పని మొదలు పెడితే మధ్యలో ఆటంకం వచ్చింది. ఒక అవకాశం వస్తే చివరి నిమిషంలో చేజారిపోయింది. ఈ సంఘటనలన్నీ కూడా చూసి చాలాసార్లు నా అదృష్టం ఇంతేనా అని అనిపించింది. కానీ నిజం ఏంటంటే అదృష్టం మిమ్మల్ని వదిలి వెళ్ళలేదండి. మీరు మరింత బలంగా తయారవ్వాలని కాలం కోరుకుంటూ ఉంటుంది. అయితే జూలై 28 నుంచి ఉదయం నుంచి కూడా మీ జీవితంలో కనిపించని మార్పులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా మారేది పరిస్థితులు కాదు, మీ ఆలోచన. చాలా రోజుల తర్వాత ఇది కూడా సాధ్యమే కదా అనే ఆశ మీలో మళ్ళీ పుడుతుంది. ఆ ఆశే ఈ 4 రోజులలో మీకు దక్కే మొదటి వరం. ఎందుకంటే ఆశ చనిపోయిన మనిషికి చేతిలో ₹1,00,000 ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. కానీ ఆశ ఉన్న మనిషికి ఖాళీ చేతులతో కూడా జీవితాన్ని మళ్ళీ నిర్మించగలుగుతాడు. ఈ రోజుల్లో మీకు విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని భయపెట్టిన కొన్ని సమస్యలు ఇప్పుడు అంత పెద్దవిగా అనిపించవండి. అప్పు ఇంకా పూర్తిగా తీరకపోయినా దాన్ని తీర్చే మార్గం కనిపిస్తుంది. పని ఇంకా పూర్తి కాకపోయినా అది పూర్తవుతుందనే నమ్మకం పెరుగుతుంది. ఇది నిజమైన మార్పు అండి. దేవుడు సమస్యలను ఒక్కసారిగా తొలగించడు, ముందుగా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. ఉద్యోగం చేసే కుంభరాశి వారు ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. మీ పనిని ఎవరూ చూడటం లేదని మీరు అనుకుంటూ ఉన్నారు, కానీ నిశ్శబ్దంగా మిమ్మల్ని గమనిస్తున్న కళ్ళు ఉన్నాయి. త్వరలోనే మీరు చేసిన చిన్న చిన్న పనులే మీకు పెద్ద గుర్తింపును తెచ్చిపెడతాయి. ఒక కొత్త బాధ్యత రావచ్చు, ఒక ముఖ్యమైన పని మీ చేతికి రావచ్చు. మొదట అది భయంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అదే మీ జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది. వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలం ఒక హెచ్చరికతో కూడిన అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకుని మీరు కొన్ని నిర్ణయాలు వాయిదా వేశారు. ఈసారి కూడా అదే భయం ముందుకొస్తూ ఉంటుంది. మళ్ళీ మోసపోతానేమో, మళ్ళీ నష్టం వస్తుందేమో అనే ఆలోచన మీ అడుగులను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఈసారి కాలం చెబుతున్నది ఒక్కటేనండి, భయంతో ఆగిపోయిన మనిషికి ఎప్పుడూ విజయం దొరకదు. జాగ్రత్తగా ముందుకు నడిచిన వాడికి ఫలితం దక్కుతుంది. ఇప్పుడు కుటుంబం గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఎవరో ఒకరు బయటకు చాలా కఠినంగా కనిపిస్తూ ఉంటారు, కానీ వారి మనసులో కూడా మీ గురించే ఆలోచన ఉంటుంది. సమస్య ఏంటంటే ఇద్దరు ప్రేమతోనే ఆలోచిస్తూ ఉన్నారు, కానీ మాట్లాడే విధానం వల్ల అపార్థాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీరు ఆ ఒక్క అడుగు వెనక్కి వేసి ప్రశాంతంగా మాట్లాడగలిగితే నెలలుగా ఉన్న దూరం ఒక్క సంభాషణతో తగ్గిపోవచ్చు. ఈ కాలంలో మీ మనసులో మరో పోరాటం కూడా జరుగుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీరే మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. నేను చెప్పింది ఎవరు వింటారు, నా వల్ల అవుతుందా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిజానికి ఇవి మీ బలహీనత కావు. గతంలో ఎదురైన వరుస నిరాశలు మీ మనసులో వేసిన నీడలు మాత్రమే. ఇప్పుడు ఆ నీడలు క్రమంగా తొలగిపోతున్నాయి. జీవితంలో ఒక గొప్ప సత్యం ఉంది, మనిషిని ఓడించేది శత్రువు కాదు, తనపై తనకు తగ్గిన నమ్మకం. మీరు మళ్ళీ మీ మీద నమ్మకం పెట్టుకున్న రోజు నుంచి మీ జీవిత దిశ పూర్తిగా మారిపోతుంది. జూలై 28 అదే మార్పుకు ప్రారంభం అండి. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోండి. మీరు కోల్పోయిన వాటిని కాదు, ఆ కష్టాల్లో కూడా వదిలిపెట్టకుండా ముందుకు నడిచిన మీ ధైర్యాన్ని గుర్తు చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కాలం బహుమతి ఇవ్వబోతున్నది మీ అదృష్టానికి కాదు, మీ ఓర్పుకి. అస్సలు ఆశ్చర్యం ఈ జూలై 29న ఎదురవుతుందండి. మీరు నమ్మిన ఒక వ్యక్తి గురించి నిజం తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అదే సమయంలో మీ జీవితంలో ఒక కొత్త అవకాశం కూడా తలుపు తడుతుంది. ఆ రెండింటిలో మీరు ఏది ఎంచుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కుంభరాశి వారికి ఈ జూలై 28 ఉదయం మీ జీవితంలో ఒక కనిపించని మార్పు ప్రారంభమవుతుంది. బయటకు చూస్తే అన్ని మామూలుగానే కనిపిస్తాయి. అదే ఇల్లు, అదే పని, అదే మనుషులు, అదే బాధ్యతలు. కానీ మీకు తెలియకుండానే మారిపోయేది ఒక్కటేనండి, మీ జీవితాన్ని నడిపించే కాలం. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి అవమానం, ప్రతి నిరాశ, ఇవన్నీ ఒక ముగింపు దశకు చేరుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనకు వెంటనే ఆశీర్వాదం ఇవ్వడండి, ముందు మనం ఎంత బలంగా నిలబడగలమో చూస్తాడు.
మీరు ఆ పరీక్షను దాదాపు పూర్తి చేసేశారు. మీరు గతంలో చాలా మందికి అండగా నిలిచారు. ఎవరికైనా డబ్బు అవసరమైతే మీ దగ్గర ఎంత ఉన్నా కొంత ఇచ్చారు. ఎవరికైనా ధైర్యం కావాలి అంటే ముందుగా మీరు మాట్లాడారు. కానీ మీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు మాత్రం మీ పక్కన నిలబడాల్సిన వాళ్ళు చాలా మంది నిశ్శబ్దంగా దూరంగా వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో మీకు డబ్బు కంటే ఎక్కువగా బాధ కలిగించింది. నేను అందరికీ చేశాను, కానీ నాకెందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఎందుకంటే కాలం ఎప్పుడు రుణం పెట్టుకోదండి, ఆలస్యమైన తిరిగి ఇచ్చేస్తూ ఉంటుంది. జూలై 28 ఉదయం మీరు ఒక చిన్న విషయం గమనిస్తారు. ఇంతకాలం మిమ్మల్ని భయపెట్టిన సమస్య గురించి ఇప్పుడు మీరు అంతగా కంగారు పడరు. కారణం సమస్య తగ్గడం కాదండి, మీలో ధైర్యం పెరగడం. ఇదే నిజమైన మార్పు. కొందరికి ఒక పాత బాకీ గురించి సమాచారం రావచ్చు, మరి కొందరికి ఆగిపోయిన పని మళ్ళీ కదలవచ్చు, ఇంకొందరికి ఇది సాధ్యమే అనే కొత్త ఆశ కూడా పుడుతూ ఉంటుంది. ఈ ఆశను చిన్నదిగా తీసుకోకండి, ఎందుకంటే ప్రతి గొప్ప విజయం ఒక చిన్న నమ్మకంతోనే మొదలవుతుంది. కాబట్టి ఈరోజు మీరు మనిషిని కొత్త కోణంలో చూస్తారు. ఇంతకాలం అతని మాటలను మాత్రమే విన్న వీరు ఇప్పుడు అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారు. ప్రతి చిరునవ్వు నిజాయితీ కాదు, ప్రతి ప్రశంస ప్రేమ కాదు, ప్రతి విమర్శ ద్వేషం కూడా కాదు. ఈ 4 రోజుల్లో మీరు మనుషులను కొత్తగా చదవడం నేర్చుకుంటారు. అదే మీ జీవితంలో పెద్ద సంపద. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ తప్పు మనిషిని మళ్ళీ మళ్ళీ నమ్మితే కాలమే నష్టపోతుంది. ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైన సంకేతం కూడా కనిపిస్తుందండి. మీరు చేస్తున్న పనిని ఎవరూ గమనించడం లేదని మీరు అనుకుంటూ ఉన్నారు, కానీ నిశ్శబ్దంగా మీ పనిని పరిశీలిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు, కానీ త్వరలోనే మీకు ఒక బాధ్యత ఇస్తాడు. మొదట అది అదనపు పని అనిపిస్తూ ఉంటుంది, తర్వాత అదే మీ జీవితంలో ఒక పెద్ద అవకాశంగా మారుతుంది. అందుకే ఈరోజు చిన్న పని కూడా నిర్లక్ష్యం చేయకండి. వ్యాపారం చేసేవారికి ఈరోజు ఒక పరీక్ష అండి. గతంలో జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకుంటూ మీరు ఒక నిర్ణయం వాయిదా వేయాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఈసారి పరిస్థితి వేరు. గతంలో మీకు అనుభవం లేదు, ఇప్పుడు అనుభవం ఉంది. గతంలో మీరు భావోద్వేగంతో నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు, ఇప్పుడు జ్ఞానంతో తీసుకుంటున్నారు. అందుకే ఈరోజు భయం కాదు, వివేకం మీకు దారి చూపాలి. మీ మనసులో చాలా కాలంగా ఒక అలవాటు పెరిగింది. ఏ పని మొదలు పెట్టక ముందే కూడా అది జరగకపోతే ఎలా అని ఆలోచించడం, మంచి వార్త వినగానే కూడా దీనికి తర్వాత ఏదైనా చెడు జరుగుతుందేమో అని అనుమానం పెట్టుకోవడం. ఈ అలవాటు మీ జీవితంలో వచ్చిన వరుస నిరాశల వల్ల ఏర్పడింది. కానీ ఇప్పుడు కాలం చెబుతుంది, గతం మీకు పాఠం చెప్పాలి, శిక్షగా మారకూడదు. మీరు పాత గాయాలతో కొత్త అవకాశాలను కొలవడం ఆపాలి. కుటుంబంలో కూడా ఒక చిన్న మార్పు మొదలవుతుందండి. మీ మాటకు అర్థం చేసుకోరని మీరు అనుకున్న వ్యక్తి ఈరోజు మీ మాటను పూర్తిగా వింటారు. ఇంతకాలం చెప్పలేకపోయిన ఒక విషయం బయటకు రావచ్చు, చిన్న అపార్థం తొలగిపోవచ్చు. గుర్తుంచుకోండి, చాలా కుటుంబాలు ప్రేమ లేక విడిపోవండి, మాట్లాడుకోవడం ఆగిపోవడం వల్లే దూరం అవుతూ ఉన్నాయి. ఈరోజు ఆ కర్మ సత్యం మీకు అర్థమవుతుంది. మనిషి జీవితంలో ప్రతి నష్టం వెనుక ఒక రక్షణ ఉంటుంది. మీరు కోల్పోయిన ఉద్యోగం మీకు సరైనది కాకపోవచ్చు, మీ నుంచి దూరమైన వ్యక్తి మీ జీవితంలో ఉండాల్సిన వాడు కాకపోవచ్చు, ఆగిపోయిన పని మీకు ఇంకా సరైన సమయంలో రాలేదనే సంకేతం కావచ్చు. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న రోజు నుంచి మీరు గతాన్ని శాపంగా చూడరు, పాఠంగా చూడడం ప్రారంభిస్తారండి. జూలై 28 సాయంత్రానికి మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇకపై భయంతో కాదు, నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అని. ఎవరినైనా సంతోష పెట్టడానికి కాదండి, మీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి నిర్ణయాలు తీసుకోవాలని. ఇదే ఈ 4 రోజుల అసలు ప్రారంభం అన్నమాట. కానీ ఈ జూలై 29 మాత్రం ఇంకా పెద్ద పరీక్షను తీసుకురాబోతుంది. మీరు నమ్మిన ఒక వ్యక్తి అసలు స్వభావం బయటపడే అవకాశము ఉంటుంది. అదే సమయంలో మీకు ఊహించని ఒక అవకాశం కూడా వస్తుందండి. ఆ వ్యక్తిని పట్టుకోవాలా, ఆ అవకాశాన్ని పట్టుకోవాలా అనే నిర్ణయం మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. ఈ జూలై 29 అనేది జీవితంలో చాలా అరుదుగా వచ్చే రోజుల్లో ఒకటి. ఈ రోజు మీ అదృష్టం మారడం కంటే ముందుగా మీ చుట్టూ ఉన్న మనుషుల అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు దేవుడు మనకు కొత్త అవకాశాన్ని ఇవ్వడానికి ముందు మన జీవితంలో అవసరం లేని వ్యక్తులను దూరం చేస్తాడు. ఆ సమయంలో మనకు అది నష్టంలాగా అనిపిస్తుంది, కానీ కొంతకాలం తర్వాత అదే మనకు జరిగిన గొప్ప మేలని అర్థమవుతుంది. ఈ రోజు కూడా మీ జీవితంలో అలాంటి ఒక మలుపు తిరిగే అవకాశము ఉంటుంది. గత కొంతకాలంగా మీరు ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటారు. మీరు మనస్ఫూర్తిగా నమ్మిన వారిలో కొందరు మీ ఎదుగుదలను చూసి ఆనందపడటం లేదండి. బయటకు వారు మీతో నవ్వుతూ మాట్లాడతారు, మీకు మంచి జరగాలని కోరుకున్నట్లుగా కనిపిస్తారు. కానీ మీరు ఒక మంచి అవకాశం గురించి చెప్పినప్పుడు వెంటనే మీలో సందేహం కలిగించే మాటలు చెప్తారు. ఇది అంత సులభం కాదు, కొంచెం ఆలోచించు, ఇప్పుడు టైం బాగోలేదు అని చెబుతూ మీ ధైర్యాన్ని నెమ్మదిగా తగ్గిస్తారు. వాళ్ళు మీ శత్రువులు కాకపోవచ్చు, కానీ మీ ధైర్యాన్ని మాత్రం తగ్గించే మనుషులండి. ఈ రోజు నుంచి మీరు ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటారు. మనిషిని ఎప్పుడు ఓడించేది శత్రువు కాదు, తన మీద తనకు తగ్గిన నమ్మకం.
చాలా రోజులుగా మీలో పెరిగిన ఈ సందేహం ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుంది. ఎందుకంటే మీ కష్టానికి విలువ తెలిసే సమయం దగ్గర పడింది కాబట్టి. ఉద్యోగం చేసే కుంభరాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ కార్యాలయంలో అందరూ మీ స్నేహితులు అనుకోవద్దు. కొందరు మీ పని చూసి నేర్చుకుంటారు, కొందరు మీ పని చూసి అసూయ పడతారు. ఈ రెండింటి మధ్య తేడా గుర్తించడం చాలా ముఖ్యం. మీ గురించి చిన్న చిన్న మాటలు చెప్పి మీపై ఉన్న మంచి అభిప్రాయాన్ని మార్చాలని ప్రయత్నించే వ్యక్తి ఉండవచ్చు. కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజాయితీగా చేసిన పనిని కొంతకాలం దాచవచ్చు, కానీ శాశ్వతంగా దాచలేరు. ఈరోజు ఒక సమావేశంలో, ఒక సంభాషణలో, లేదంటే ఒక చిన్న బాధ్యతలో మీరు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుందండి. మీరు భయపడి మౌనంగా ఉంటే అవకాశం ఇంకొకరి చేతికి వెళ్తుంది. కానీ ధైర్యంగా మాట్లాడితే చాలా కాలంగా మీకోసం ఎదురు చూస్తున్న మార్పు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి, మౌనం ఎప్పుడూ బంగారం కాదండి. సరైన సమయంలో చెప్పిన ఒక నిజమైన మాట కూడా జీవితాన్ని మార్చేస్తుంది. వ్యాపారం చేసే వారికి ఈరోజు పెద్ద హెచ్చరికతో పాటు ఒక గొప్ప అవకాశం కూడా ఉంది. ఒక కొత్త పరిచయం ఏర్పడవచ్చు, ఒక మంచి ఒప్పందం గురించి చర్చ జరగవచ్చు. కానీ ఈసారి తొందరగా సంతకం అయితే పెట్టకండి. ఎదుటి వారి మాటలను మాత్రమే కాదు, వారి గతాన్ని కూడా తెలుసుకోండి. ఒకసారి మోసపోయిన వ్యక్తి జీవితాంతం అందరినీ అవమానించడం కూడా తప్పే, కానీ మళ్ళీ అదే తప్పు చేయడం ఇంకా పెద్ద తప్పు. అందుకే నమ్మకం పెట్టుకోండి, కానీ పరీక్షించిన తర్వాతే పెట్టుకోండి. జూలై 29 మధ్యాహ్నం తర్వాత మీలో ఒక మార్పు మొదలవుతుందండి. చాలా కాలంగా వాయిదా వేసిన ఒక పని పూర్తి చేయాలనే ఆలోచన వస్తుంది. ఆ పని ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా కావచ్చు. ఈ రోజు మీరు వేసే చిన్న అడుగు రాబోయే కొన్ని వారాల్లో పెద్ద ఫలితాన్ని అయితే తీసుకొస్తుందండి. ఇప్పుడు కుటుంబం గురించి ఒక ముఖ్యమైన విషయం అండి. మీరు ఇంట్లో ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీరు కోపంగా ఉన్నారని కాదు, మీరు అలసిపోయారని వారికి తెలియదు. మీరు మౌనంగా ఉన్నారని కాదండి, మీలో చాలా ఆలోచనలు నడుస్తున్నాయని వారికి అర్థం కావడం లేదు. ఈ రోజు మీరు ఒకసారి మనసు విప్పి మాట్లాడితే చాలా రోజులుగా ఉన్న అపార్థాలు కరిగిపోవచ్చు. ఈ రోజుల్లో మీకు ఇంకో అనుభవం కూడా ఎదురవుతుంది. చాలా కాలంగా మీకు ఫోన్ చేయని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీతో మాట్లాడాలనుకోవచ్చు. అతని ఉద్దేశం ఏమిటో వెంటనే నిర్ణయించకండి. కొందరు మన జీవితంలో తిరిగి రావడానికి కారణం ప్రేమ, మరికొందరు అవసరం. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించే తెలివి ఇప్పుడు మీకు రావాలి. జీవితంలో ఒక గొప్ప సత్యం ఉంది. మీ విలువను గుర్తించని చోట మీ సమయాన్ని వృధా చేయొద్దు. ఒక మొక్కను రాతి బండపై నాటితే అది ఎండిపోతుంది. అదే మొక్కను సారవంతమైన నేలలో నాటితే పెద్ద చెట్టు అవుతుంది. అలాగే మీ ప్రతిభ కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే చోటే మీ వెలుగు కనిపిస్తుంది. ఈ జూలై 29 సాయంత్రానికి మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇకపై అందరినీ సంతోషపెట్టడానికి కాదు, మీ జీవితాన్ని గౌరవించే వారితోనే కలిసి నడవాలని. ఇదే నిర్ణయం మీ భవిష్యత్తును మార్చబోతుంది. కానీ అసలు మలుపు ఇంకా మిగిలే ఉందండి. జూలై 30 ఉదయం మీ ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని కదులుతుంది. మీ చేతులోనికి వచ్చే ఒక అవకాశం కానీ అప్పుల బంధనం నుంచి బయటపడే మొదటి మెట్టుగా మారుతుంది. అదే సమయంలో కర్మ మీకు ఒక గొప్ప జీవిత పాఠం కూడా నేర్పబోతుందండి. ఆ ఆశ్చర్యకరమైన పరిణామాలను ఇప్పుడు తెలుసుకుందామండి. కుంభరాశి వారికి బయట ప్రపంచంలో పెద్దగా ఏమీ జరగకపోవచ్చు, కానీ మీ మనసులో మాత్రం ఒక పెద్ద యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధం డబ్బు కోసం కాదండి, ఉద్యోగం కోసం కూడా కాదు, మీ మీద మీకున్న నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం. గత కొంతకాలంగా మీరు ఎన్నోసార్లు ఒకే ప్రశ్నను మీరే మీకు వేసుకున్నారు. నేను నిజంగా సరైన దారిలోనే వెళ్తున్నానా, లేక నా జీవితమే తప్పు దిశలో నడుస్తుందా అని. ఆ ప్రశ్నకు సమాధానం ఈ రాత్రి మీ ఆలోచనలో దొరుకుతుందండి. కొన్ని జ్ఞాపకాలు అకస్మాత్తుగా మీ ముందుకు ప్రత్యక్షమవుతాయి. మీరు చేసిన మంచి పనులు గుర్తుకు రావు, కానీ మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు మీరు నమ్మిన వ్యక్తి చేసిన మోసం కానీ, మీరు ఎంతో ఆశతో చేసిన పని విఫలమైన రోజును కానీ, ఎవరో చెప్పిన ఒక చిన్న మాట వల్ల మీరు రాత్రంతా నిద్రపోని సందర్భం, ఇవన్నీ ఒక్కసారిగా మనసును తాకుతాయండి. అప్పుడు మీకు అనిపిస్తుంది, నేను ఎంత మారిపోయానా అని. ఇదే కర్మ పరీక్ష అండి. కర్మ ఎప్పుడూ బయట జరిగే సంఘటనలతో మాత్రమే మనిషిని పరీక్షించదు. కొన్నిసార్లు మన గతాన్ని మన ముందుకు తీసుకువచ్చి ఇప్పుడు కూడా ఇదే విధంగా స్పందిస్తావా, లేక మారిపోయావా అని అడుగుతుందండి. ఈ రాత్రి మీకు కూడా అదే పరీక్ష ఎదురవుతుంది. గతంలో అయితే మీరు కోపంతో స్పందించే ఉండే ఉంటారు. ఇప్పుడు మాత్రం మౌనంగా ఆలోచించడం నేర్చుకున్నారు. అదే మీ ఎదుగుదలండి. ఈ సమయంలో ఒక వ్యక్తి నుంచి ఫోన్ రావచ్చు, ఒక సందేశము రావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత ఎవరో మీతో మాట్లాడుకోవాలనిపించవచ్చు. వెంటనే భావోద్వేగానికి లోనవ్వకండి. ప్రతి ఒక్కరికి రెండో అవకాశం ఇవ్వచ్చు, కానీ మూడోసారి అదే తప్పు చేసే అవకాశాన్ని మాత్రం ఇవ్వకండి. క్షమించడం గొప్ప గుణం, కానీ మళ్ళీ అదే గాయాన్ని స్వీకరించడం జ్ఞానం కాదు. ఈ రాత్రి మీ మనసులో ఇంకో పోరాటం కూడా జరుగుతుంది. ఇంతకాలం నేను అందరి కోసం బ్రతికాను, ఒక్కసారి నా కోసం బ్రతికితే తప్పేంటి అనే ఆలోచన మొదటిసారి బలంగా వస్తుంది. అదే ఆలోచన మీ జీవితాన్ని మార్చబోతుంది. ఎందుకంటే తనను తాను గౌరవించడం
నేర్చుకున్న మనిషిని ఎవరు కూడా తక్కువ చేయలేరు. కాబట్టి కుటుంబంలో కూడా ఒక మార్పు కనిపిస్తుందండి. ఇంతకాలం మీకు దూరంగా ఉన్న వ్యక్తి మీ నిశ్శబ్దం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు పెద్దగా మాట్లాడకపోయినా మీ మౌనం ఈసారి మాటల కంటే ఎక్కువ అర్థాన్ని చెబుతుంది. కొన్ని బంధాలు వాదనతో కాదు, నిశ్శబ్దంలోనే మళ్ళీ కలుస్తాయి. ఉద్యోగం చేసేవారు ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇకపై నా విలువను నేనే తగ్గించుకోను అని. చాలా కాలంగా మీరు ప్రతిభను దాచిపెట్టి ఇతరుల ముందుకు వెళ్ళడాన్ని చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీకు దక్కాల్సిన గౌరవాన్ని మీరు అడగాల్సిన సమయం దగ్గర పడుతుంది. వ్యాపారం చేసే వారికి కూడా ఇదే వర్తిస్తుందండి. కొన్నిసార్లు కస్టమర్ పోతాడేమో కానీ అని భయపడి మీ శ్రమకు తక్కువ విలువ చెప్పారు. ఇకపై అలా చేయకండి. మీ కష్టానికి సరైన విలువ అడగడం స్వార్థం కాదు, అది మీ ఆత్మగౌరవం. ఈ రాత్రి ఇంకో జీవిత సత్యం మీకు అర్థమవుతుంది. కొన్ని తలుపులు మూసుకుపోవడం శాపం కాదు, తప్పుదారిలో వెళ్లకుండా దేవుడు ఇచ్చే రక్షణ. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం నిజంగా మీకోసమే అయితే అది మిమ్మల్ని వదిలి వెళ్లేదే కాదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న క్షణం నుంచి మీ గుండెల్లో ఉన్న భారం కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. జూలై 29 రాత్రి నిద్రపోయే ముందు ఒక నిర్ణయం తీసుకోండి. గతాన్ని మార్చలేరు, కానీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించకుండా ఆపగలరు. అదే ఈ కర్మ పరీక్షలో మీ విజయం అండి. అయితే ఇదంతా జరిగిన తర్వాత జూలై 30 ఉదయం కాలం మీరు ఒక ఆశ్చర్యాన్ని సిద్ధం చేసిందండి. చాలా కాలంగా మోసుకుపోయిన ధన ప్రవాహానికి ఒక చిన్న దారి తెరుచుకుంటుంది. మీ చేతుల్లోకి వచ్చి ఒక వార్త, ఒక అవకాశము, లేదంటే ఒక నిర్ణయం అప్పుల బంధనాన్ని క్రమంగా తెంచే మొదటి అడుగుగా మారుతుంది. కుంభరాశి వారికి ఈ రోజు ఒక కొత్త ఆశను తీసుకొస్తుందండి. గత 2 రోజులుగా మీ మనసులో జరిగిన యుద్ధానికి ఈ రోజు కాలం ఒక చిన్న సమాధానం ఇవ్వబోతుంది. చాలా మంది డబ్బు అనేది అదృష్టంతో వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి డబ్బు ముందుగా మనిషి ఆలోచన విధానాన్ని పరీక్షిస్తుంది. భయపడే వ్యక్తి చేతిలో పెద్ద అవకాశం వచ్చినా అది జారిపోతుంది. ధైర్యంగా నిర్ణయం తీసుకునే వ్యక్తి చిన్న అవకాశాన్ని కూడా పెద్ద విజయంగా మార్చుకుంటాడు. ఈ రోజు మీరు ఆ రెండింటి మధ్య తేడాను కూడా స్పష్టంగా గుర్తిస్తారు. చాలా కాలంగా మీ జీవితంలో ఒక సమస్య మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది. ఎంత సంపాదించినా ఏదో ఒక ఖర్చు ఎదురవుతూ ఉంటుంది. ఒక అప్పు తీరితే మరో అవసరం వస్తుంది. చేతిలో డబ్బు నిలవదనే బాధ మీలో పెరిగింది. కొన్నిసార్లు నేను ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు కనిపించడం లేదు అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి ఆ పరిస్థితి నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ఒక్కసారిగా లక్షలు రావడం కాదండి, డబ్బు నిలిచే దారి కనిపించడం ఈ రోజు అసలు వరం అన్నమాట. ఈ రోజు మీకు ఫోన్ కాల్ రావచ్చు, పెండింగ్ చెల్లింపు విడుదల కావచ్చు, చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలవచ్చు. కొందరికి కొత్త ఉద్యోగం గురించి సమాచారం రావచ్చు, మరికొందరికి అదనపు ఆదాయం వచ్చే మార్గం కూడా కనిపించవచ్చు. ఇది బయటకి చిన్న విషయంలాగా అనిపించినా రాబోయే నెలలో మీ ఆర్థిక జీవితానికి ఇది బలమైన పునాది కూడా అవుతుందండి. అయితే ఇక్కడ ఒక కర్మ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. డబ్బు సంపాదించడం కంటే డబ్బును నిలబెట్టుకోవడం పెద్ద విజయం అండి. గతంలో మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ కోల్పోయింది తప్పు మనుషులను నమ్మడం వల్ల కావచ్చు, అవసరం లేని ఖర్చులు కావచ్చు, లేదంటే వాళ్ళేమనుకుంటారు అనే భయంతో చేసిన నిర్ణయాలు కావచ్చు. ఇప్పుడు కాలం మీకు ఒక కొత్త అలవాటు నేర్పిస్తుంది. ప్రతి రూపాయి వెనుక మీ శ్రమ ఉందని గుర్తు చేస్తుంది. ఉద్యోగం చేసే కుంభరాశి వారికి ఈ రోజు ఒక మంచి గుర్తింపు రావచ్చు. మీ కష్టాన్ని గమనించిన వ్యక్తి మీకు కొత్త బాధ్యత ఇవ్వచ్చు. కొందరికి జీతం పెంపు గురించి చర్చ మొదలవుతుంది. ఇంకొందరికి కొత్త ప్రాజెక్టులో అవకాశము వస్తుంది. మొదట అది అదనపు భారం అనిపించిన భవిష్యత్తులో అది మీ ఎదుగుదల మెట్టుగా మారుతుందండి. అందుకే ఈ రోజు వచ్చిన బాధ్యతను భయంతో తిరస్కరించకండి. ఈరోజు మీకు ఇంకో గొప్ప జీవిత సత్యం అర్థమవుతుందండి. అప్పు అనేది డబ్బుతో మాత్రమే ఉండదు. కొందరు మనుషులకు మనం చేసిన ఉపకారం కూడా ఒక అప్పే అని, కొందరు ఇచ్చిన ప్రేమ కూడా ఒక అప్పే అండి. కానీ ప్రతి అప్పును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్నింటిని క్షమించడం ద్వారా తీర్చాలి, కొన్నింటిని దూరంగా నడవడం ద్వారా ముగించాలి. ఈ తేడాను తెలుసుకున్న రోజు నుంచి మీ మనసు కూడా తేలిక పడుతుందండి. జూలై 30 సాయంత్రానికి మీలో కొత్త నమ్మకం పుడుతుంది. నేను మళ్ళీ నిలబడగలను అనే ధైర్యం తిరిగి వస్తుంది. ఈ ధైర్యమే రాబోయే కాలంలో మీ జీవితాన్ని మార్చే అసలు సంపద. డబ్బు తర్వాత వస్తుంది, ముందుగా రావాల్సింది ఆత్మవిశ్వాసం. ఈ రోజు కాలం మీకు అదే బహుమతిగా ఇస్తుందన్నమాట. అయితే 31 ఇంకా గొప్ప మలుపును తీసుకురాబోతుందండి. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక కర్మ ఫలితం మీ ముందుకు వస్తుంది. గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఊహించని రూపంలో మీ జీవితాన్ని ఆశీర్వదించబోతుంది. జీవితంలో ఎందుకు కొన్ని ఆలస్యాలు ఆశీర్వాదాలుగా మారతాయో ఈ జూలై 31 మీకు స్వయంగా చూపిస్తుంది. ఆ అద్భుతమైన క్షణాలను ఇప్పుడు తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఈ రోజు డబ్బు కంటే విలువైనది ఒక విషయం అర్థమవుతుంది. జీవితంలో ప్రతి సమస్యకు కారణం పరిస్థితులు కావండి. కొన్నిసార్లు మాట్లాడిన మాటలే పెద్ద దూరాలను సృష్టిస్తాయి. గత కొంతకాలంగా మీ ఇంట్లో విచిత్రమైన నిశ్శబ్దం పెరిగింది. ఎవరిని ద్వేషించడం లేదు, కానీ ఎవరు తమ మనసులో ఉన్న మాటను పూర్తిగా చెప్పడం కూడా లేదు. అదే నిశ్శబ్దం ఇప్పుడు చిన్న చిన్న అపార్థాలుగా మారి బంధాలను దూరం చేస్తూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామి అయిన తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, పిల్లలు అయినా ప్రతి ఒక్కరూ కూడా తమ కోణంలో సరైన వారే, కానీ ప్రతి ఒక్కరూ తమ బాధను మాత్రమే చూస్తున్నారు. ఎదుటి వారి బాధను అర్థం చేసుకునే ప్రయత్నం తగ్గిపోయింది. మీరు కూడా చాలాసార్లు ఒక మాట చెప్పాలనుకుని ఆపేశారు. ఇప్పుడు చెబితే మళ్ళీ గొడవ అవుతుంది అని నిశ్శబ్దాన్ని ఎంచుకున్నారు. కానీ గుర్తించుకోండి, మాట్లాడకపోవడం వల్ల ముగిసిన బంధాలు మాట్లాడి ముగిసిన బంధాల కంటే ఎక్కువ అన్నమాట. ఈరోజు
మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ మనకు నచ్చిన మాటలు మాత్రమే చెప్పరు. అవసరమైతే నచ్చని నిజాలు కూడా చెప్తారు. అందుకే ప్రతి విమర్శను శత్రుత్వంగా చూడకండి. కొన్ని మాటలు ఆ క్షణంలో బాధ పెడతాయి, కానీ తర్వాత జీవితాన్ని కాపాడతాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి ఒక చిన్న జాగ్రత్త అయితే అవసరం కావచ్చండి. చాలా చిన్న లక్షణాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. రేపు చూద్దాం అని వాయిదా వేయకుండా వెంటనే చూసుకుంటే పెద్ద సమస్య చిన్నదిగానే ముగిసిపోతుంది. ఈ 4 రోజుల్లో కుటుంబ బాధ్యతల విషయంలో మీరు చూపించే శ్రద్ధ మీపై అందరికీ ఉన్న గౌరవాన్ని మరింత పెంచుతుందండి. పిల్లలు ఉన్నవారికి ఈ రోజులు సంతోషకరమైన క్షణం ఎదురవుతుంది. వారు చెప్పిన ఒక చిన్న మాట, చేసిన ఒక చిన్న పని మీ మనసులో కొత్త ఆశను నింపుతుంది. కొన్నిసార్లు దేవుడు పెద్ద ఆశీర్వాదాలను చిన్న సంఘటనల రూపంలో పంపిస్తాడు. వాటిని గుర్తించే హృదయం కూడా ఉంటే చాలండి. జూలై 31కి గత కొంతకాలంగా మీరు అనుభవించిన ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి అవమానం, ప్రతి నిరాశ అంటే వాటి వెనకాలన్న కారణము ఈ రోజు మీకు నెమ్మదిగా అర్థమవుతుంది. జీవితంలో కొన్ని విజయాలు ఆలస్యంగా వస్తాయండి, కానీ అలా ఆలస్యం వచ్చే విజయాలే ఎక్కువ కాలం నిలుస్తాయి. ఎందుకంటే కాలం ఆలస్యం చేసేది శిక్షించడానికి కాదు, మీరు పొందబోయే ఆశీర్వాదం నిలబెట్టుకునే స్థాయికి తీసుకువెళ్ళడానికి. అయితే సమస్యలు ఒక్కసారిగా మారిపోవండి, కానీ వాటిని చూసే మీ దృష్టి మారిపోతుంది. ఇంతకాలం మీరు సమస్యలనే చూస్తూ వచ్చారు, ఇప్పుడు వాటి వెనుక దాగి ఉన్న అసలు అవకాశాలను కూడా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇదే నిజమైన అదృష్టం అండి. అదృష్టం అంటే ఆకాశం నుంచి డబ్బు పడిపోవడం కాదు, జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే బుద్ధి కలగటం అండి. మీరు చాలా కాలంగా ఒక విషయాన్ని గుర్తించకుండా జీవిస్తూ ఉన్నారు. మీ జీవితంలో జరిగిన ప్రతి నష్టం మిమ్మల్ని ఒక తప్పుదారి నుంచి బయటకు తీసుకువచ్చింది. ఒక ఉద్యోగం పోయింది, కానీ దానివల్ల మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని గుర్తించారు. ఒక వ్యక్తి దూరం అయ్యాడు, కానీ దానివల్ల నిజంగా మిమ్మల్ని ప్రేమించే మనుషులు ఎవరో తెలుసుకున్నారు. ఒక వ్యాపారం నష్టపోయింది, కానీ అదే అనుభవం ఈ రోజు మీరు చేయబోయే తప్పును ముందుగానే ఆపుతుంది. ఇదే కర్మ రహస్యం అంటే. ఆ క్షణంలో అది శాపంలాగా అనిపిస్తుంది, కాలం గడిచాక చూస్తే అది ఆశీర్వాదంలాగా కనిపిస్తుందండి. జీవితంలో ఒక గొప్ప సత్యం ఈరోజు మీకు పూర్తిగా అర్థమవుతుంది. మనిషి కోల్పోయేది డబ్బు కాదు, ఆశ. ఆశ తిరిగి వచ్చిన క్షణం నుంచే జీవితం మళ్ళీ మొదలవుతుంది. గతంలో మీలో చనిపోయిన ఆ నమ్మకం ఇప్పుడు మళ్ళీ పుడుతుంది. ఇదే మీ అసలు కర్మ ఫలితం. దేవుడు మీకు ముందుగా డబ్బు ఇవ్వలేదు, ముందు ధైర్యాన్ని తిరిగి ఇచ్చాడు. ఎందుకంటే ధైర్యం ఉన్నవాడు డబ్బును మళ్ళీ సంపాదించగలడు, కానీ ధైర్యం కోల్పోయిన వాడు చేతిలో సంపద ఉన్నా ఆనందంగా ఉండలేడు. అయితే ఈ 4 రోజుల ప్రయాణాన్ని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటారు. జూలై 28న భయంతో మొదలైన ప్రయాణం జూలై 29న మనుషులను గుర్తించే జ్ఞానాన్ని ఇచ్చింది. జూలై 30న అవకాశాల తలుపు తెరిచింది. అయితే ఇప్పుడు జూలై 31న మీలోని నమ్మకాన్ని తిరిగి మీకు అందిస్తుందండి. ఇదే 4 రోజుల అసలు వరం. కాలం ఎప్పుడు ఎవరిని మర్చిపోదండి. ఆలస్యమైన ప్రతి మంచి పనికి తగిన ఫలితాన్ని ఇస్తుంది. మీ జీవితంలోనికి ఇప్పుడు వస్తున్నది కేవలం అదృష్టం కాదు, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఓర్పుతో ఎదురు చూస్తున్న కర్మ ఫలితం. ఇకపై మీ ప్రయాణంలో ప్రతి అడుగు మరింత స్థిరంగా, మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. ఈ రోజు మీకు గొప్ప కర్మ రహస్యం కూడా అర్థమవుతుందండి. దేవుడు మనకు అన్ని మనం అడిగిన సమయంలో ఇవ్వడు, మనం వాటిని నిలబెట్టుకోగలిగే సమయంలోనే ఇస్తాడు. అందుకే గతంలో జరిగిన ఆలస్యాలను శాపంగా చూడకండి. ఆ ఆలస్యాల వల్ల మీరు ఈ రోజు మరింత బలంగా మనిషిగా మారారు. ఒకప్పుడు చిన్న సమస్యకే కునుగిపోయిన మీరు ఇప్పుడు పెద్ద సమస్యను కూడా ప్రశాంతంగా ఎదుర్కొనే స్థాయికి వచ్చారు. ఇదే మీ అసలు విజయం అండి. కుంభరాశి వారికి ఈ 4 రోజుల సందేశం ఒక్కటేనండి. భయాన్ని వదిలేయండి, గతాన్ని క్షమించండి, మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. కాలం మీకోసం సిద్ధం చేసిన మార్గంలో ధైర్యంగా నడవండి. ఎందుకంటే రాబోయే కాలంలో మీరు పొందబోయే కేవలం ధనలాభం మాత్రమే కాదు, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, కుటుంబ ఆనందం, సమాజంలో గౌరవం కూడానండి. జీవితంలో ఆలస్యంగా వికసించిన పువ్వు ఎక్కువ కాలం పరిమళిస్తుంది, అలాగే ఆలస్యంగా వచ్చిన విజయం కూడా ఎక్కువ కాలం నిలుస్తుంది. కాబట్టి తొందరపడకండి, నిరాశ చెందకండి, మీ కర్మపై విశ్వాసం ఉంచండి. కాలం మీకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోదు. మీరు వేచి చూసిన ప్రతి రోజుకు ఒక విలువ ఉంటుంది, మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఒక అర్థము ఉంటుంది. ఆ అర్థాన్ని మీరు చాలా త్వరలోనే మీ జీవితంలో స్వయంగా అనుభవించబోతున్నారు. ఈ 4 రోజుల విశ్లేషణలు నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా ఒకటే సందేశాన్ని ఇస్తుందండి. ఈ కాలంలో మీ జీవితాన్ని అడ్డుకుంటున్నది అదృష్టం లేకపోవడం కాదు, మనసులో దాగి ఉన్న భయం, గత అనుభవాల వల్ల వచ్చిన సందేహం, అలానే కొంతమంది మనుషుల వల్ల కోల్పోయిన నమ్మకం. ఈ 3 విషయాలను కూడా మీరు జయించగలిగితే మీ జీవితంలో పెద్ద మార్పు రావడానికి ఎక్కువ సమయం పట్టదండి. ఈ 4 రోజుల్లో నేను గమనించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ కుటుంబం, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ జీవిత భాగస్వామి, మీ స్నేహితులు అందరూ బాగుండాలని కోరుకుంటారు, కానీ చివరకు మీ గురించి మీరు మాత్రం మర్చిపోతూ ఉన్నారు. ఇదే మీ బలం కూడా, ఇది మీ బలహీనత కూడా. ఎందుకు అంటే ఖాళీ అయిన పాత్ర ఇంకొకరికి నీళ్లు పోయలేదు. అయితే అలాగే మనసులో శాంతి లేని మనిషి ఇంకొకరి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేడు. అందుకే ఇకపై మీ జీవితంలో కొంత సమయాన్ని మీకోసమే కేటాయించుకోండి. ఈ కాలంలో ఉదయం నిద్రలేచిన వెంటనే 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ
ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ చిన్న అలవాటు మీ మనసులో ఉన్న ఆందోళనను తగ్గించి నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టతని ఇస్తుందండి. ప్రతి బుధవారము లేదంటే గురువారం ఒక పేద విద్యార్థికి నోట్బుక్, పెన్ను లేదంటే పుస్తకం దానం చేయండి. విద్యకు చేసిన దానం ఎప్పుడూ కూడా వృధా కాదు. అది మీ జీవితంలో జ్ఞానం, సరైన అవకాశాలు, మంచి మనుషులను ఆకర్షించే శక్తిని కూడా తిరిగి వస్తుంది. ప్రతి శనివారం ఒక చిన్న దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించి భగవంతుని ముందు కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చోండి. మీ సమస్యలను చెప్పే ముందు ఇప్పటి వరకు మీకు లభించిన ఆశీర్వాదాలకు కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞతతో చేసే ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందండి. అది మనసులోని భారాన్ని తగ్గిస్తుంది. ఈ కాలంలో ఇంకో చిన్న పరిహారం కూడా చేయండి. మీ ఇంటి ముందు వచ్చే పక్షులకు గింజలు వేయండి, లేదంటే దాహంతో ఉన్న జంతువులకు నీరు పెట్టండి. ఈ చిన్న సేవ మీలో కఠినత్వాన్ని కరిగించి మనశ్శాంతిని పెంచుతుందండి. జీవితంలో గొప్ప మార్పులు చాలాసార్లు ఇలాంటి చిన్న మంచి పనులతోనే ప్రారంభమవుతాయి. ఇప్పుడు కుంభరాశి వారు ఒకసారి జీవితంలో దెబ్బతింటే రెండోసారి అదే తప్పు చేయకుండా ఉండటానికి చాలా గట్టి గోడ కట్టుకుంటూ ఉంటారు. ఆ గోడ కొన్నిసార్లు మిమ్మల్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది, కానీ అదే గోడ కొత్త అవకాశాలను కూడా లోపలికి రానివ్వదు. అందుకే ఇకపై ప్రతి మనిషి అనుమానించకండి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మకండి. విశ్వాసానికి ముందు పరిశీలన, ప్రేమకు ముందు గౌరవం, నిర్ణయానికి ముందు ఆలోచన ఉండాలి. ఈ 3 విషయాలు గుర్తుంచుకుంటే రాబోయే కాలంలో మీరు చాలా ప్రశాంతమైన జీవితాన్ని నిర్మించుకోగలుగుతారండి.